తెలంగాణపై సీమాంధ్ర మీడియా మూకుమ్మడిగా దాడి చేస్తోంది. కేసీఆర్, హరీష్ రావుపై విషయం చెమ్ముతోంది. గులాబీ నేతలు, కార్యకర్తలు మాట్లాడితే ఆక్రోశం అంటూ హేళన చేస్తోంది. వనకచెర్లపై బీఆర్ఎస్ నేతలు గల్లమెత్తితే దానిపై లేనిపోని రాద్ధాంతం చేస్తోంది. ఇటు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గులాబీ పార్టీ గల్లమెత్తితే జీర్ణించుకోలేక నిస్సిగ్గుగా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. తెలంగాణ విషయంలో సీమాంధ్ర మీడియా ఎజెండా ఒక్కటే, తెలంగాణపై బురద జల్లడం. ఏం చేసైనా తెలంగాణను తక్కువ చూపెట్టడం, తెలంగాణను హేళన చేయడం, ఇదొక్కటే వారికి తెలిసింది. మొదటి నుంచి వలసవాద మీడియా అబద్ధాలు, అసత్యాలనే వండివార్చింది. అలాంటి ఆంధ్ర మీడియా పివి నరసింహారావును అవినీతిపరుడిగా ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండా అంజయ్య వంటి మానవతావాదిని జోకర్గా వర్ణించింది. ఇక చరిత్ర, కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలను అవహేళన చేయటమే కాదు, వివక్షతో అణచివేసింది. తెలంగాణపై మొదటి నుంచి విషం గక్కుతున్న పరాయి మీడియా స్వయం పాలనలో తీరు మార్చుకోలేదు. ఇంకా అక్కసుతో విషపు శీర్షలకే జీవం పోస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజు నుంచే అలవాటుగా విషపు రాతలు, వ్యంగ్య వాక్యాలను ఛేదిస్తున్నది. ఈ ప్రాంత ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు లక్ష్యంగా తప్పుడు వార్తలు రాస్తున్నది. తెలంగాణ అంటే 60 ఏండ్ల పోరాట ఫలం, అమరుల స్వప్నం, వివక్ష అణిచివేతలను, ఆధిపత్యాన్ని నేలకూల్చిన విజయ పతాకం. మహోన్నత పోరాటంతో సాధించుకున్న తెలంగాణ, స్వీయ పాలన అందించిన ఉద్యమ నేతల గురించి వ్యంగ్య కథనాలు రాయడం, అబద్ధాలు, అర్ధ సత్యాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేయడం గర్హనీయం. నాడు ఆంధ్ర పార్టీలకు బాకాగా తెలంగాణ ఉద్యమంపై విషం గక్కినట్లే ఇవాళ తెలంగాణలో పాలన, ఉద్యమ నేతలపై పరాయి మీడియా అబద్ధపు ప్రచారం చేస్తున్నది. ఏపీకి తెలంగాణ ఇవ్వాల్సిన బకాయిల గురించి పెద్ద హెడ్డింగులు పెడుతున్నది. గంటల తరబడి చర్చలు నిర్వహిస్తున్నది. తెలంగాణకు, ఏపీకి ఇవ్వాల్సిన బాకీ పడ్డ బకాయిల గురించి మాత్రం ఏ మీడియా రాయదు, ఏ మీడియా కూయదు. స్వయం పాలనలో కూడా కిరాయి, పరాయి మీడియా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నది. ఇక్కడి పాలకులు అవినీతి పరులని ముద్ర వేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నది. ఆరోపణలే నేరాలుగా, ప్రకటనలను తీర్పుగా కథనాలు రాయడం, చూపించడం ఇక్కడి ప్రజలను అవమానించడం కాకుంటే మరేమవుతుంది? తెలంగాణపై విషం కక్కడాన్ని అలవాటుగా మార్చుకున్న ఆంధ్రజ్యోతి పత్రిక, వేమూరి రాధాకృష్ణ సందర్భం వచ్చినప్పుడల్లా విషం చిమ్ముతూనే ఉన్నారు. గతంలో దశాబ్ది ఉత్సవాలపైన తన అక్కసు వెళ్లగక్కింది. రాష్ట్రమంతా 10 ఏళ్ల పండుగను సంబురంగా జరుపుకోవడాన్ని చూసి ఆంధ్రజ్యోతికి కండ్లు మండాయి. 9 ఏళ్లకే దశాబ్ది ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారంటూ అడ్డగోలుగా కథనాలు వండివార్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో దీర్ఘకాల ప్రణాళికతో ఉత్సవాలు నిర్వహిస్తే నీచమైన కథనాలు రాసింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు, కార్యక్రమాలను తాటికాయంత అక్షరాలతో పొగుడుతుంది. అక్కడితో ఆగకుండా 2 పేజీల నిండా ప్రత్యేక కథనాలు వండివారుస్తుంది. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి మాత్రం అడ్డగోలు రాతలతో, కథనాలతో విషం కక్కుతున్నది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాట్లాడితే ఆక్రోశం, ఉక్రోషం అంటూ హేళన చేస్తున్న రాధాకృష్ణ, పచ్చ పార్టీ లీడర్ల వ్యాఖ్యలను మాత్రం దేశానికి దిక్సూచి అంటూ పతాక శీర్షికన వివరణ ఇస్తారు. తెలంగాణ విషయానికి వస్తే శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, చలం కవితలు ఉదాహరించే రాధాకృష్ణకు తెలంగాణ బిడ్డలపై సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణరావు కవితలు మాత్రం కనిపించవు. తన రాతల్లో, విమర్శల్లో కూడా తెలంగాణ అస్తిత్వానికి నాంది పలికిన వారి పేర్లను కూడా ఉచ్చరించడానికి ఇష్టపడని పచ్చ మీడియా తెలంగాణ సర్వస్వం కోసం కొట్లాడిన నాయకత్వంపై మాత్రం బకాలూదుతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ రూపశిల్పిగా తనకు తాను ప్రోపగెండా చేసుకునే బాబుపై పల్లెత్తు మాట అంటే మాత్రం రాధాకృష్ణ అద్దె మేకై 24 గంటల పాటు ప్రసారాలు చేస్తారు. స్వయం పాలన కోసం 14 ఏళ్లు పోరాటం చేసి 10 ఏళ్లు స్వీయ పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన నాయకత్వాన్ని అవమానాలు, అవహేళనలు చేస్తుంటే అడ్డుకుంటే, అది తప్పని చెబితే అదో సంఘ విద్రోహ చర్యగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అగ్గిలం మీద గుగ్గిలం కావడం పక్షపాతానికి నిదర్శనం. కేసీఆర్ అనే 3 అక్షరాలు తెలంగాణ సమాజానికి ఒక బలం. అటువంటి కేసీఆర్ ను అవమానపరిచేలా మీడియా కోడై కూస్తే తెలంగాణ సమాజం స్పందించక ఊరుకుంటుందా?
ఉగ్ర రూపమై వెంబడిస్తది. థంబ్నెయిల్ పెట్టడం తప్పని సదరు ఛానల్ కనీసం సంజాయిషీ కోసమైనా ప్రకటన చేయకున్నా ఆ మీడియాకు వత్తాసు పలుకుతూ కొత్త పలుకులు పలకడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలంగాణ ప్రజలు గ్రహించారని అనుకుంటే ఎలా? ఇక్కడి అస్తిత్వం, పోరాటం, త్యాగం, నాయకత్వం గురించి మాట్లాడని మీడియా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ప్రతి క్షణం తెలంగాణ ఒక సెంటిమెంట్ అంటూ ఇక్కడి ప్రజల అచంచలమైన విశ్వాసంపై దెబ్బ కొట్టేలా వ్యాఖ్యానాలు చేయడం పరిపాటిగా మారిందనేది గ్రహించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు దాటిందని చెబుతున్న రాధాకృష్ణ నీళ్ల విషయంలో ఆంధ్ర సర్కార్ తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై ఒక్క అక్షరమైన తన మీడియాలో రాశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలంగాణ సమాజం సూచిస్తోంది. చంద్రబాబును తిట్టిన వారిపై ప్రత్యేక కథనాలు, శీర్షికలు, స్పెషల్ డ్రైవ్, చర్చలు నిర్వహించే రాధాకృష్ణకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలపై జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం కనిపించదు. చంద్రబాబుకు అండగా నిలబడితే గట్టిగా నిలబడుతున్నారని పోరాట వీరులంటూ నుడికారాలు వారే రాధాకృష్ణ కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ సమాజాన్ని అవమానిస్తే ఊరుకోమని జగదీష్ రెడ్డి లాంటి వాళ్లు హెచ్చరిస్తే మాత్రం విషపు రాతలు, వికృత వ్యాఖ్యానాలు చేస్తూ వివాదానికి కారణం బీఆర్ఎస్ పార్టీనే అన్నట్లుగా కథలు వల్లించడంలో రాధాకృష్ణ ముందుంటాడని మరోసారి రుజువైంది. అవును, ముమ్మాటికి ఆంధ్రజ్యోతి ఉద్యమంలో ఉన్నది నిజమే. కానీ ఉద్యమంలో ఉండి ఉద్యమాన్ని నీరుగార్చడమే లక్ష్యంగా ముందుకు సాగింది. ఉద్యమంలో పచ్చ మీడియా తెలంగాణకు అనుకూలంగా ఉంటే ఎందుకు మీడియా వాహనాలు తగలబెట్టారో రాధాకృష్ణ ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే పనికి మాలిన కథనాలు రాసి తెలంగాణ ప్రజలను అవమానించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తెలంగాణ రాజకీయ నేతలు వారి పిల్లల గురించి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం, రాయడం రాధాకృష్ణకు అలవాటుగా మారింది. వలస వచ్చి ఇక్కడ జీవిస్తున్న వారిలో విషపు భావం నాటేలా రాధాకృష్ణ కథనాలు ఉంటాయని మరోసారి స్పష్టమైంది. ప్రజల మధ్య ఐక్యతను చాటేలా వార్తలు రాయాల్సిన మీడియా నేడు విద్వేషాలకు జీవం పోసేలా కొనసాగుతుండడానికి రాధాకృష్ణ కొత్త పలుకు ఒక నీచమైన ఉదాహరణ. ఉద్యమంలో అనుకూలంగా ఉన్నామని చెప్పుకుంటూ అబద్ధాలను నిజాలుగా చెప్పుకునే కుయుక్తులు రాధాకృష్ణ సొంతం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలపై విషం చిమ్ముతూ చర్చోపచర్చలు చేయడం రాధాకృష్ణకు వెన్నతో పెట్టిన విద్య. అంతటితో ఆగకుండా యావత్ తెలంగాణ సమాజానికి తన అభిప్రాయాలను రుద్దాలనే కుట్రను తెలంగాణ సమాజం సహించదు. తెలంగాణపై నిలువెల్ల విషం నింపుకున్న ఆంధ్రజ్యోతి సమయం దొరికిన ప్రతిసారి తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించేలా రాతలు రాస్తోంది. తెలంగాణకు వ్యతిరేకంగా విషం చిమ్ముతూనే ఉంది. ప్రత్యేక రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా బుసలు కొడుతూనే ఉంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆంధ్రజ్యోతి తెలంగాణపై కోరలు చూస్తూ బుసలు కొడుతోంది. ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు, రేవంత్ ఆదేశాలతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక వార్తలు రాయడం మొదలుపెట్టింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం కావడం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో తెలంగాణలో ఆంధ్ర మీడియా రెచ్చిపోతోంది. 10 ఏళ్లు తన రాతలతో తెలంగాణకు వెన్నుపోటు పొడుస్తూనే మరోవైపు కుక్కిన పేరులా బతుకు జీవుడా అంటూ వ్యవహరించిన ఆంధ్రజ్యోతి ఎప్పుడైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ తెలంగాణ అస్తిత్వంపై పచ్చ మీడియా దాడి చేస్తోంది. ఢిల్లీలో మేమే, తెలుగు గల్లీలో తామే అధికారంలో ఉన్నామన్న బలుపుతో తెలంగాణపై విషం చిమ్ముతోంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని, అస్తిత్వాన్ని సవాల్ చేసేలా రాస్తూనే మరోవైపు చంద్రబాబు నాయకత్వంలో ఏపీ వెలిగిపోతోందని రాస్తోంది. నిజంగా ఆంధ్రజ్యోతికి తెలంగాణపై సోయి ఉంటే తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటే అనుకుంటే తెలంగాణకు వ్యతిరేకంగా, ఆంధ్రకు అనుకూలంగా ఎందుకు వార్తలు రాస్తుంది?
ఇప్పుడే కాదు, ఉద్యమం సమయంలో కూడా తాము తెలంగాణ ఉద్యమాన్ని భుజాలకెత్తుకున్నామంటూ పచ్చ మీడియా చెబుతోంది. అంతా బోగస్. తెలంగాణ ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకునుడు కాదు, ఉద్యమాన్ని అణిచివేసేందుకు అనేక కుట్రలు చేసింది. బీఆర్ఎస్ రాజకీయంగా బలహీనపడుతున్న ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ ను ఎత్తుకుంటుందని సీమాంధ్ర మీడియా పచ్చి వాగుడు వాగుతోంది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. అలాంటి పార్టీ తెలంగాణ కోసం మాట్లాడకుంటే ఇంకెవరి గురించి మాట్లాడుతోంది? బనకచెర్లపై బీఆర్ఎస్ మాట్లాడుతుంటే, వాస్తవాలు చెబుతుంటే ఎల్లో మీడియా షేక్ అవుతోంది. చంద్రబాబు చేస్తున్న దగాను గులాబీ పార్టీ చీల్చి చెండాడుతుంటే సీమాంధ్ర మీడియా గుండెల్లో కలవరం పుడుతోంది. మీడియా దాడి అంటూ గగ్గోలు పెడుతున్న రాధాకృష్ణకు ఏపీలో సాక్షిపై, దక్కన్ క్రానికల్ పై టీడీపీ కార్యకర్తలు చేసిన దాడి కనిపించలేదా? లేదా ఎల్లో కళ్లకు ఆ దాడి కనివిందు చేసిందా? ఆంధ్ర రాష్ట్రం ఏమైనా టీడీపీ జాగిరా అని రాయలేదు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్, ఆయన కుటుంబంపై వ్యక్తిత్వ హనం చేస్తుంటే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణపై మీడియా ముసుగేసుకొని దాడి చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? ఎల్లో మీడియాకి తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారంటే అంత హేళన ఎందుకు? సదరు మీడియా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ ముమ్మాటికి బీఆర్ఎస్ జాగిరే. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడే దమ్మున్న పార్టీ బీఆర్ఎస్ఏ. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్. తెలంగాణ ప్రజలు ఇకనైనా అప్రమత్తం కావాలి. సీమాంధ్ర మీడియా చేస్తున్న దుష్ప్రచారం, కేసీఆర్ కుటుంబంపై తెలంగాణలో చేస్తున్న విష ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలి. ఆ కుయుక్తులను తిప్పికొట్టకుండా ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా తెలంగాణ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. కేసీఆర్ కుటుంబంపై తుపాకీ పెట్టి తెలంగాణ అస్తిత్వం, ఆత్మ గౌరవాన్ని కాల్చే కుట్రలు చేస్తున్న సీమాంధ్ర మీడియా, చంద్రబాబు, రేవంత్ కుట్రలు తిప్పికొట్టకపోతే తెలంగాణ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ఇకనైనా ఎల్లో మీడియా తీరు మారాలి. తెలంగాణ ప్రజలపై నిత్యం విషం గక్కే రాధాకృష్ణ అబద్ధాలకు చరమ గీతం తప్పదు. తెలంగాణ యాస, భాష, సంస్కృతిపై దశాబ్దాల తరబడి మీడియా చేసిన దుర్మార్గమైన వివక్షను ఇకనైనా వీడనాడాలి. తెలంగాణను అవమానించేలా ఇకనైనా రాధాకృష్ణ కథనాలు రాయడం మానుకోవాలని తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తున్నారు.